అండి. పిఠాపురం వర్మ అంటే అందరికి తెలిసిందే. ఏదైతే ఆయన టీడీపీ సీట్ ఆశించాడో అక్కడ, కానీ పవన్ కళ్యాణ్ దాన్ని ఆశించడంతో అయితే ఆ పిఠాపురం సీట్ని అయితే త్యాగం చేశాడు. త్యాగమూర్తిగా అయితే అందరూ గుర్తుపెట్టుకున్నారు. జన సైనికులు కూడా అతన్ని అభిమానించారు. పవన్ కళ్యాణ్ కోసం ఆ సీట్ అయితే ఇవ్వడంతో అయితే స్టార్టింగ్ కొంచెం గొడవ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసి అతనికి అయితే పక్కనకి పెట్టి అతనికైతే పవన్ కళ్యాణ్కి అయితే ఆ సీట్ ఇవ్వడం చూసాం. ఆ తర్వాత భారీ మెజార్టీతో అయితే దాదాపు 78,000 ఎంతో మెజార్టీతో అయితే ఆయన గెలవడం చూసాం. ఓవరాల్గా 72,000 76,000 మెజార్టీతో అయితే గెలవడం చూసాం. ఓవరాల్గా అయితే భారీ మెజారిటీ అది. కానీ రీసెంట్గా ఒక సంచలన వ్యాఖ్యలు బయటకు వచ్చినాయండి. ఒక్కొక్కటిగా అప్పుడప్పుడు అంటాడు, కాసేపు డిప్యూటీ సీఎం లోకేష్కి ఇస్తే ఏంటి తప్పేమంటాడు. కానీ రీసెంట్గా ఒక పోస్ట్ అయితే తన ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా అయితే ఒక పోస్ట్ అయితే బయటకు వచ్చింది. ఆ పోస్ట్ వచ్చేసి కష్టపడి గెలిస్తేనే గౌరవంగా ఉంటుంది అనేది ఒక మాట బయటకు వచ్చింది. దాంతోపాటు ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. ఎందుకంటే ఏదైతే వర్మ అప్పుడు ప్రచారం అప్పుడు చేశాడో అక్కడ ఆ ఏరియాలో పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేశాడు. ఆ వీడియోలన్నీ బయటకు వచ్చింది. దానిలో పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించలేదు. దీని గురించి జన సైనికులు చాలా ఆగ్రహం ఉన్నారు. అంటే వర్మ దయతోటి గెలిచామా, లేకుంటే వర్మ ప్రచారం చేయడం వల్ల మేము గెలిచామా, లేకుంటే పవన్ కళ్యాణ్ ఏమీ లేకుండా జీరోనా అని అయితే అతని మాటల ఉద్దేశం ఉన్నాయి. అయితే పవన్ ఫ్యాన్స్ అయితే చాలా ఆగ్రహంగా ఉన్నారు. దాని గురించి ఇమీడియట్గా అయితే వర్మ అయితే స్పందించారు. స్పందించినప్పటికీ నాకు ఆ పోస్ట్‌తో సంబంధం లేదని అయితే ఒక మాట అయితే చెప్పాడు. అతని అతను ఏదైతే అకౌంట్ ఉందో అతని అకౌంట్ ద్వారా వస్తే నాకు సంబంధం లేని అంటాడు ఏందని అయితే చాలామంది ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కానీ వర్మ అయితే దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆ ఎక్స్ అనేది హైదరాబాద్లో సంబంధించిన ఒక సంస్థకి ఇచ్చాడంట అతని అకౌంట్. తనకు సంబంధించిన పోస్టులు అయితే వాళ్ళే పెడుతుంటారంట. అతనైతే హ్యాండిల్ చేయడంట. అదనైతే చెప్పుకొచ్చాడు. కానీ అతని పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎలా పెడతారనేది ఒక అర్థం కాని ప్రశ్న అండి. ఎందుకంటే అతనికైతే కోపం ఉంది. ఎందుకంటే అందులోనూ పిఠాపురంలో ఎక్కువ పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడల్లా కొంచెం అతను కానీ ఎక్కువ తిరగడం చేస్తున్నాడు. అతనికైతే కొంచెం చోటు ఇవ్వట్లేదంట. ఎక్కువ జనసేన మొత్తం ఆక్యుపై చేసి పిఠాపురం అంతా ఎక్కువ చేస్తూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి మంత్రిగా అక్కడ పనులు చేసుకుంటాడు, కానీ నియోజకవర్గం రాడు, మొత్తం వర్మే చూసుకుంటారు అనుకున్నారు. కానీ అందులోని ఎమ్మెల్సీ కూడా ఆశించుంటాడు, లేకుంటే చంద్రబాబు నాయుడు చెప్పుంటారు. రీసెంట్గా ఎమ్మెల్సీలు ఎక్కడ కూడా ఛాన్స్ అయితే ఇవ్వలేదు వర్మకైతే. మరి అతనైతే కొంచెం దాని గురించి అసహనంగా ఉన్నాడేమో, ఏమో తెలియదు. కానీ కొంచెం అప్పుడప్పుడైతే పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టే విధంగా, లేకుంటే జనసేనలకి కోపం వచ్చే విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉన్నాడు వర్మ అయితే. ఏదైతే అది పెట్టాడుగా తెలిసింది కదా, కష్టపడి గెలిస్తేనే దానికి గౌరవం ఉంటుంది ఆ సీటుకి అనేది ఒక పోస్ట్ ఏదైతే ఉందో సంచలనంగా మారింది. దీనిపైన జన సైనికులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.